న్యాయవాదుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షణ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తరచూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులతో రక్షణ లేకుండా పోతుందని చెబుతున్న ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీష్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. దశాబ్ది కాలం నుంచి ఏదైతే అడ్వకేసీ న్యాయవాదులపైన దాడులు మరి అదే విధంగా హరాస్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయవాదులంతా కూడా మరి ఎప్పుడు ఏ ఉదంతం జరిగినా వాళ్ళు నిరసనలతోటి వ్యక్తం చేసినప్పుడు మరి నేడు అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ కావడానికి మరి సుభగమైంది. దీనికి సంబంధించి ఎలాంటి గౌరవం, ఎలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం, ఎలాంటి రక్షణ భద్రత కలుగుతున్నాయో మరి అడ్వకేసీకి సంబంధించి మరి ఇక్కడ కొంతమంది సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే బిల్లుకు స్వాగతించినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది? ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా గిరిజన జిల్లా వెనుకబడ్డ ప్రాంతమైన జిల్లా నుండి అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. అంటే గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం, తర్వాత లిటిగెంట్స్కు ఎప్పుడు సహకారం చేస్తూ న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. ఒక న్యాయ వ్యవస్థ అభివృద్ధి కోసం చేస్తున్న న్యాయవాదుల మీద గత 2 సంవత్సరాల క్రితం హైకోర్టు అడ్వకేట్ అతని భార్యను దారుణంగా నడి రోడ్డు మీద మర్డర్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ హైకోర్టులో 2 మహిళల్ని మర్డర్ కేసు ఏదైతే బెయిల్ తీసుకుంటున్నారో బెయిల్ కాలేదు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 2 న్యాయవాదులను అతి దారుణంగా మహిళల్ని ఇట్లా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలు ప్రాంతాల్లో న్యాయవాదుల మీద ఈ క్రిమినల్స్ అటాక్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన న్యాయవాదులు, తెలంగాణ సాధింపు దిశలో న్యాయవాదులు ఏదైతే పోరాటం చేసిండో ఈ న్యాయవాదులే ప్రభుత్వాల మీద, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీద డిమాండ్ చేసిండు మాకు న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని. కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎన్నో చట్టాలు వచ్చినాయి, కానీ న్యాయవాదులు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోరాడుతున్న న్యాయవాదులను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం చాలా గర్వించాల్సిన విషయం. వారికి ఎన్ని రకాల ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు. మరి న్యాయవాదులను దృష్టిలో పెట్టుకొని దేశంలో పూట ఎక్కడ కూడా రాలేదు. మొట్టమొదటిసారి మన తెలంగాణ నుండి ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ మొదలుపెట్టిన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారికి మా భారత అసోసియేషన్ ఆసిఫాబాద్ కొమరంభీం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇంకా బిల్లు ప్రవేశపెట్టే ముందుగా మేము ఒక డిమాండ్ చేశాం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి వెళ్ళి కూడా, ఏమైతే న్యాయవాదుల పరిరక్షణ చట్టంతో పాటు న్యాయవాదుల అభివృద్ధి ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ అని కలిపాడు. అయితే ఈ వెల్ఫేర్ యాక్ట్కు ఆల్రెడీ ఒక కేసీఆర్ ఉన్నప్పుడు ట్రస్ట్ ఏర్పడి 100 కోట్లు ఇచ్చిండు, అది రమారమి 200 కోట్లకైంది. మేము ఈ మధ్యన డిమాండ్ కూడా చేశాం. దగ్గరున్న కొన్ని రాష్ట్రాలు, జార్ఖండ్ లోపల కూడా అక్కడ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులు 8 ఏళ్ళు లోపల ఉన్న జూనియర్ న్యాయవాదులకు ఈవెన్ రెంట్ చెల్లించని పరిస్థితులు ఉంటే సీఎం గారికి మేము లెటర్ పెట్టినాం, లా మినిస్టర్ కూడా పెట్టాం కదంటే జూనియర్ న్యాయవాదులకు మినిమం 5,000 రూపాయలు అని దీని లోపల కూడా చట్టం లోపల రాసిండు. కానీ ఎంత అమౌంట్ అని రాయలేదు. కాబట్టి సభాముఖంగా మేము వారితో కోరుతున్నాం కదంటే జూనియర్ న్యాయవాదులకు మినిమం 5,000 స్టైఫండ్ ఇవ్వాలని, రిటైర్డ్ అయిన ఏజ్ అయిన 65 ఇయర్స్ అయిన వాళ్ళకు ఒక 15,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలని, మళ్ళీ అదేవిధంగా మరి ఫైనాన్షియల్ క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న ఏదైతే అనారోగ్య పాలైన వాళ్ళకు 5 లక్షల వరకు మరి వాళ్ళకు ఆర్థిక సాయం హెల్త్ విషయంలో ఇప్పుడు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సీఎం గారితో ఒక విన్నపం ఏంటంటే న్యాయవాదుల పరిరక్షణకు ఏదైతే వెల్ఫేర్ యాక్ట్ని జోడించకుండా ఈ 2 యాక్ట్లను సపరేట్ చేస్తేనే బాగుంటుందని మేము ఒక న్యాయవాదులు అందరం కూడా వారితో ఈ మధ్య కాలంలో పోలీసులు న్యాయవాదుల పైన ఎఫ్ఐఆర్లు చేయడాన్ని ఏ విధంగా మరి మీరు చూస్తారు? దానిపైన ఎలాంటి ప్రొటెక్ట్ కలగనుంది? దీని మీద ఈ చట్టంలో కూడా వచ్చింది, తప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసి ఆ సంబంధిత పోలీస్ అధికారి మీద కూడా వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కానీ క్రైమ్ కూడా కేసు బుక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి పోలీసులు కూడా జాగ్రత్త పడాలి. చట్టము పెన్ను చేతులు ఉన్నాయని పోలీసు అధికారులు తప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అడ్వకేట్స్ వాళ్ళకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటాయి. వాళ్ళు కోర్టులో ఎలా ఉండాలి, జడ్జి గారితో ఎలా మాట్లాడాలి, లిటిగేట్స్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అడ్వకేట్స్కి తెలిసి ఉంటాయి. ఒక అడ్వకేట్ పేరు పెట్టుకొని సపోజ్ ఇప్పుడు ఉంటారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే సీనియర్ నేర్పుతారు కొన్ని ఎలా ఉండాలి, ఏంటి, ఎట్లా నడవాలి, ఎలా పోవాలని. కాకుండా అడ్వకేట్ ముసుగులో ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ముసుగులో అడ్వకేట్ వృత్తి చేయంగానే వాళ్ళు ఏంటి అడ్వకేట్ పేరు పెట్టుకుంటారు, బయట పోయి మేము అంటే పాలిటిక్స్లో ఉంటారు. అటువంటి వాళ్లకు అడ్వకేట్తో వృత్తితో సంబంధం అడ్వకేట్ చేశారు,
బట్ అన్నిటి బెనిఫిట్స్ పొందుకుంటారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు రూలింగ్లో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళను నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్స్ కూడా అని మేము అంటాము అనుకోవచ్చా అన్నది ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో ఎలక్షన్స్ మూమెంట్స్ వచ్చాయనుకోండి, ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు మాత్రమే ప్రాక్టీస్ సమస్యలు తెలుస్తాయి. ఈ విషయంలో కూడా చాలా గర్వించాల్సిన విషయము. దేశంలో కూడా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంలో శభాష్ అని సీఎం గారు అనాలి. ఈ చట్టాన్ని దేశంలో కూడా అన్ని బార్ కౌన్సిల్లో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయవాదుల ప్రొటెక్షన్ సెక్షన్ సంబంధించి మరి న్యాయవాదులకు భద్రతతో పాటు స్వేచ్ఛా వాతావరణంలో విధులు నిర్వహించేలాగా ఉన్నాయని, మరి ఏదైతే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే మరి పాల్పడతారో వారికి కఠిన శిక్షలు అమలయ్యే విధంగా ఉందని ప్రతి ఒక్క న్యాయవాది కూడా స్వాగతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, కొమరంభీం జిల్లా నుంచి.